హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం అనే వీడియో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా ఎవరికన్నా ఫ్రెండ్స్ నాదో వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఎంతో మందికి ఇంటిమేషన్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆదరణ పెరుగుతుంది. గ్రేటర్లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో సిటీ బస్సులతో రోజువారీ ప్రయాణాల సంఖ్య 20 లక్షలకు పెరిగింది. ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ రెట్టింపు కావడంతో నగర ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త బస్సులపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. దీంతో గ్రేటర్లో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొత్త ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇక గ్రేటర్ పరిధిలో ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. దీంతో గ్రేటర్లో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. జూన్ 15 నాటికి నగరంలో 150 కొత్త బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటిలో 125 మెట్రో డీలక్స్ బస్సులు, 25 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నట్లు, వీటిని విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. మరో 6 నెలల్లో గ్రేటర్లో దశల వారీగా 450 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చేలా కసరత్తులు చేస్తున్నారు. సరే, మొత్తానికి మహిళలకి ఇదో గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో గ్రేటర్లో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు అయితే మొదలు పెట్టడం జరుగుతుంది. అయితే జూన్ 15 నాటికి నగరంలో 150 కొత్త బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మొత్తానికి 6 నెలల్లో 450 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చేలా కసరత్తులు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.